విద్యార్థి యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరా ట్రిపుల్ బాసరా మరియు మహబూబ్ నగర్ ట్రిపుల్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇది 6 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్కు అకాడమిక్ ఇయర్ 2025-26కు సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్స్. ఈ అప్లికేషన్కు డేటు 31 మే 2025 నుంచి వెబ్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ది అప్లికేషన్ సీట్స్ 21 జూన్ 2025, 21 జూన్ 2025 లాస్ట్ డేట్గా డిక్లేర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఎవరైతే పిహెచ్ కానీ క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్ కోటా కింద అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి 25 జూన్ 2025 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొవిజనల్ లిస్ట్ వన్స్ అప్లికేషన్స్ అన్నీ అయిన తర్వాత యాజ్ పర్ ది ప్రొసీజర్, యాజ్ పర్ ది జీవోస్ అండ్ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి విషయాలకు టెంటేటివ్ సెలెక్షన్ లిస్టు 4th జూలై 2025న విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఫేజ్ 1 కౌన్సిలింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇతర విషయాలకు సంబంధించింది 7th జూలై 2025గా పరిగణించబడింది. ఇది టెంటేటివ్ షెడ్యూల్. సో అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేటు 31 మే 2025. అప్లికేషన్స్ యొక్క ముగింపు తేదీ 21 జూన్ 2025గా అవుతుంది. ఈ అప్లికేషన్స్కి టిఎస్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే విద్యార్థి ఎనీ క్యాండిడేటు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఒకసారి కంటే ఎక్కువ దఫాలుగా కూడా ఒకవేళ అప్లై చేసి ఉంటే లేటెస్ట్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అదే అడ్మిషన్కి సంబంధించిన ప్రక్రియకు పరిగణించబడడం అనేది జరుగుతుంది. తర్వాత పిహెచ్, క్యాప్, ఎన్సిసికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం వాళ్ళు హార్డ్ కాపీ కూడా కన్వీనరు యూజీ అడ్మిషన్స్ 2025-26 ఆర్జీవికేటీ బాసర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఈ అడ్రస్కు ఫిజికల్గా హార్డ్ కాపీ త్రూ పోస్ట్ పంపించాల్సి ఉంటుంది. దాని ఎన్వెలప్ మీద అప్లికేషన్ ఫర్ యూజీ అడ్మిషన్స్ 2025 ఆర్జీకేటీ బాసర్ అని హైలైట్ చేస్తూ ఆ అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రక్రియ ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి రిజర్వేషన్ సంబంధించిన జీవోలు కానీ, అడ్మిషన్ సంబంధించినటువంటి సెలక్షన్ క్రైటీరియా జీవోలకు అనుబంధించి వాటి ప్రకారమే ఈ అడ్మిషన్స్ ప్రక్రియ అనేది నిర్వహించడం జరుగుతుంది.